హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న నార్మల్ 4G మొబైల్లో మీరు 5G ఇంటర్నెట్ స్పీడ్ని కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మీ మొబైల్లో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 3 సెట్టింగ్స్ ద్వారా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. మీ దగ్గర 5G మొబైలే ఉండాలని ఏం లేదు, నార్మల్ 4G మొబైల్ ఉన్నా సరే అందులో 5G ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఏ విధంగా వస్తుందో అంత స్పీడ్లో ఇంటర్నెట్ వచ్చేలా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మన మొబైల్లోనే చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో మనం కొత్త ఏపీఎన్ కూడా ట్రై చేయబోతున్నాం. ఈ ఏపీఎన్ ద్వారా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే కాబోతుంది. సో ఫైనల్ గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 3 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 3 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సింపుల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లో కనుక చూసినట్టయితే ఇవి వచ్చేసి మన మొబైల్లోని నార్మల్ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ ద్వారా మన మొబైల్లో చేసుకోవాల్సిన కొన్ని చేంజ్మెంట్స్ కానీ కొన్ని ఆన్ ఆఫ్ బటన్స్ కానీ మనం ఇక్కడ నుంచి చేసుకుంటూ ఉంటాం. మన మొబైల్లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే వాటిని చేసుకోవడానికి ప్రతి ఒక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక హిడెన్ సెట్టింగ్ అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దానికోసం సింపుల్గా మీ మొబైల్లో అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా, అబౌట్ ఫోన్ అని చెప్పేసి సెట్టింగ్స్లో ఈ విధంగా కింద ఉంటుండొచ్చు, లేకపోతే కొన్ని మొబైల్స్లో పైన ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ షో అవుతుంది. మీరు ఇప్పుడు కొత్తగా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ నాకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. కొన్ని మొబైల్లో ఈ విధంగా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లేకుండా అబౌట్ ఫోన్ పైన మనం ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా బిల్డ్ నెంబర్ కానీ లేకపోతే MIUI వర్షన్ కానీ ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట. దానిపైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేశారనుకోండి, హిడెన్ సెట్టింగ్ అనేది మన మొబైల్లో యాక్టివేట్ అవుతుంది. నా మొబైల్లో డైరెక్ట్ ఈ విధంగా సెట్టింగ్స్ లోనే చూడడానికి కనిపిస్తుంది. కొన్ని మొబైల్లో అసెసిబిలిటీలో ఉంటుంది, లేకపోతే కొన్ని మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ లో అది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అది ఎక్కడ యాక్టివేట్ అయిందో చూడండి. లేకపోతే మీకు ఎక్కడ దొరకకపోతే ఇక్కడ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినా సరే ఆ యాక్టివేట్ అయిన హిడెన్ సెట్టింగ్ మీకు షో అవుతుంది. తర్వాత ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ని ఈ విధంగా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలపర్ ఆప్షన్స్ ని మీరు ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇప్పుడు ఇందులో మనం చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుందాం. తర్వాత ఒక ఏపీఎన్ ఏ విధంగా క్రియేట్ చేసుకొని మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ వచ్చేసి వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అనమాట. ఈ సెట్టింగ్ మనకు దేనికోసం యూజ్ అవుతుందంటే కింద మీరు చూడొచ్చు, రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు బ్యాటరీ యొక్క డ్రైనింగ్ అనేది పడిపోతుంది, అంటే మీ మొబైల్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. అలాగే నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట, అంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నాను, మీరు కూడా కావాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే ఇంకొక సెట్టింగ్ కూడా మనం చేసుకోవాలి. అది వచ్చేసి ఏంటంటే మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్వేస్ కీప్ మొబైల్ డేటా యాక్టివ్ ఈవెన్ వెన్ వైఫై ఈజ్ యాక్టివ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా సీరియస్గా గేమ్ ఆడుతున్నా లేకపోతే ఏదైనా మూవీ చూస్తున్నా సరే అనుకోకుండా వైఫై డిస్కనెక్ట్ అయిపోయినట్టయితే వెంటనే ఫాస్ట్ గా మనకి నెట్ అనేది ఇక్కడ ఆన్ అయిపోతుంది. దీనివల్ల మన నెట్వర్క్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫాస్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది కాబట్టి మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ లో మనం చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. ఇప్పుడు ఇంపార్టెంట్ సెట్టింగ్, థర్డ్ సెట్టింగ్. ఒక ఏపీఎన్ ని క్రియేట్ చేసుకొని మనం ఏ విధంగా మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. దీనికోసం మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే వేరే మొబైల్లో చూస్తూ సెట్టింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ ని ఒక పేపర్ పైన రాసుకుని తర్వాత కూడా చేసుకున్నా సరే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అయితే జాగ్రత్తగా చూడండి. ఆ మొబైల్ యొక్క ఏపీఎన్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఆబ్వియస్లీ మనం మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు కనెక్షన్స్ అని చెప్పేసి ఉంది. కొన్ని మొబైల్స్ లో మొబైల్ నెట్వర్క్స్ అని కానీ లేకపోతే సిమ్ కార్డ్ మేనేజ్మెంట్ కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇందులో మనకు మొబైల్ నెట్వర్క్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ అసెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇదే అనమాట ఏపీఎన్. షార్ట్ కట్ లో మనం దాన్ని ఏపీఎన్ అంటున్నాం. సో ఇక్కడ సింపుల్ దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇదే ఆ ఏపీఎన్ అనమాట. సో ఈ ఏపీఎన్ మళ్ళీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను. ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను. సో ఇక్కడ సింపుల్ మనం దాని పైన ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ అని చెప్పేసి ఉంది కదా. నేమ్ లో మీరు కనుక జియో సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పే వాటిలో జియో అని చెప్పేసి ఇవ్వండి. మీరు ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే నేను ఎక్కడెక్కడ జియో అనే పదం వాడాను అక్కడ మీరు ఎయిర్టెల్ అని వాడినట్టయితే సరిపోతుంది. మనకు 4G మొబైల్లో కూడా 5G నెట్ స్పీడ్ అనేది రావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ ఏపీఎన్ ద్వారానే మనకు ఓవరాల్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరగబోతుంది. సో ఇక్కడ మీరు నేమ్ లో కనుక చూసినట్టయితే నేను జియో 5G పబ్లిక్ అని ఇచ్చాను. దీన్ని ఇక్కడ రాసి పెట్టుకోండి. మీరు కూడా నేమ్ లో జియో 5G పబ్లిక్ అని లేకపోతే ఎయిర్టెల్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఎయిర్టెల్ 5G పబ్లిక్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఏపీఎన్ లో కనుక వెళ్ళినట్టయితే ఏపీఎన్ వచ్చేసి జియో 5G. అలాగే ప్రోక్సీ వదిలేసేయండి, పోర్ట్ వదిలేసేయండి. యూజర్ నేమ్ లో కనుక మీరు చూసినట్టయితే నేను జియో అని ఇచ్చాను. మీరు ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నట్టయితే ఎయిర్టెల్ అని ఇవ్వండి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పాస్వర్డ్ వదిలేసేయండి. ఇక్కడ సర్వర్ అని ఉంది కదా, ఈ సర్వర్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను జియో సిమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి www.jio.com
airtel.com ఇచ్చాను. మీరు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే www.airtel.com అని ఇవ్వచ్చు. లేకపోతే ఆ రెండింటి ప్లేస్లో అవి ఇవ్వకుండా www.google.com అని ఇచ్చినా సరిపోతుంది. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ MMSC అవసరం లేదు, MMS ప్రోక్సీ అవసరం లేదు, MMS పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ MCC MNC వచ్చేసి మన ఏరియాకి సంబంధించిన కోడ్స్ అనమాట. వాటి ద్వారానే నియరెస్ట్ టవర్ నుంచి మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది రావడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు ఏం చేంజ్ చేయదు, దానిపైన ప్రెస్ చేసినా సరే మీరు ఇక్కడ నుంచి కోడింగ్ అయితే మార్చొద్దు. సో దాన్ని వదిలేసేయండి. తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని ఉంది కదా, ఇది మీకు బై డిఫాల్ట్ నన్ అని ఉంటుంది. దీన్ని PAP ఆర్ CHAP అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ APN టైప్ డిఫాల్టే ఉండనిద్దాం. తర్వాత ఇక్కడ APN ప్రోటోకాల్, APN రోమింగ్ ప్రోటోకాల్ ఉంది కదా, ఈ రెండింటిని కూడా మనం IPv4 IPv6 అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ చివరి ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బేరియర్ అని ఉంటుంది. బేరియర్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఇది మనకు అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు అన్స్పెసిఫైడ్ అదే విధంగా ఉన్నా సరే LTEని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను LTEని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకు అన్స్పెసిఫైడ్ LTE రెండు వర్క్ అవుతాయి. తర్వాత ఇక్కడ మీకు మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ వచ్చేసి మీకు ఇక్కడ నన్ అని చెప్పేసి ఉంది కదా, నన్నే ఉండాలి. మీకు నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని తీసేసి నన్ అని సెలెక్ట్ చేసి పెట్టండి. సో ఇంతే, మనం APN క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ మాత్రంగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సేవ్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకు సేవ్ అవుతుంది. అంతకుముందు మీ మొబైల్లో ఏ APN అయితే ఉంటుందో దాన్ని తీసేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఈ APN ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ మాత్రం చేసుకున్నట్టయితే ఇప్పుడు మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్ని రీస్టార్ట్ అయితే చేయాలి. పవర్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ డైరెక్ట్ స్విచ్ ఆఫ్ కాకుండా రీస్టార్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయి ఆన్ అయిపోతుంది. తర్వాత మన పాత సెట్టింగ్స్ అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ డిస్కనెక్ట్ అయిపోయి మనం చేసుకున్న కొత్త సెట్టింగ్స్ అన్ని టచ్ అయితే అవుతాయి. దీనివల్ల మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. ఆల్రెడీ మీరు చూసినట్లయితే కొన్ని సెట్టింగ్స్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకుని నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న APN నేను మీకు చెప్పాను. సో మీ మొబైల్లో కనుక 4G స్పీడే వస్తుంది, 5G స్పీడ్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ని కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్ ఇప్పుడు మీరు తెలుసుకునే ఈ సెట్టింగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.